పన్నీర్ బిర్యానీ ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, ఇంకెప్పుడు బయట తినరు. ముందుగా కొద్దిగా నూనెలో పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పక్కకు తీసుకొని ఆ పన్నీర్ ముక్కలకి పెరుగు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, అల్లం, టమోటా, వెల్లుల్లి పేస్ట్, పుదీనా, నిమ్మరసం, కొద్దిగా బిర్యానీ మసాలా అన్నీ బాగా కలుపుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచుకుంటే పన్నీర్కి బాగా పడుతుంది. తర్వాత ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని మనకు బిర్యానీకి కావాల్సిన బిర్యానీ ఆకు, షాజీరా పువ్వు, లవంగ, చెక్క, ఇలా పుదీనా, నూనె, కల్లుప్పు అన్నీ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా ఎసురు వచ్చాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం దమ్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం బాస్మతి రైస్ని 80% ఉడికించుకోవాలి. బాగా కొద్దిగా పొడి పొడిగానే ఉన్నప్పుడే మనం అన్నం వంచేసుకుంటే మంచిది. మరో కడాయిలోన కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడి ఎక్కాక నైస్గా తరిగిన ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేను ఇలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ పక్కకు తీసి మరి కొన్ని ఆనియన్స్ అలాగే ఉంచి ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలాక మనకు పన్నీర్ అనేది బాగా మగ్గిపోతుంది. మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని కూడా ఈ పన్నీర్ స్టఫ్ పైన వేసేసేయాలి. ఈ విధంగా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసి మొత్తం రైస్ని వేసాక పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈ విధంగా దమ్ పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంది. పన్నీర్ బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరింది. తర్వాత పైన కొద్దిగా నిమ్మరసం, నేను ఎక్కడ కలర్స్ అయితే వాడట్లేదు, మూత పెట్టేసి ఎక్కడ గాలి పోకున్నట్టు నేను ఈ విధంగా చిన్న రోల్ పెట్టి దమ్ పెట్టేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, అన్నం రైస్ కూడా ఎక్కడ మెత్తగా కాలేదు, చాలా పొడి పొడిగా వచ్చింది. చూడగానే తినాలనిపించేలాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వేడిగా ఉంది, అందుకే నేను ఎక్కువ తీసుకొని తినలేక వెళ్తున్నాను. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.